నమస్తే. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. తెలంగాణలో గ్రామీణ ప్రాంతాలతో పాటుగా పట్టణ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమృత్ పథకాన్ని తీసుకొచ్చింది. అటల్ మిషన్ ఫర్ రిజనోవేషన్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్కి ఫేజ్ 1 కింద ఇచ్చినటువంటి డబ్బు 833 కోట్ల రూపాయలు. ఈ డబ్బు జిహెచ్ఎంసీకి 100 కోట్లు, వరంగల్కి 273 కోట్ల 50 లక్షలు, ఖమ్మంకి 105 కోట్ల 34 లక్షలు. అయితే ఈ 3 కార్పొరేషన్స్కి ఇప్పుడు ఎన్నికలు లేవు. మిగిలినటువంటి కార్పొరేషన్స్ చూస్తే మహబూబ్ నగర్ 80 కోట్ల 20 లక్షలు, కరీంనగర్ 51 కోట్ల 75 లక్షలు, ఆదిలాబాద్ 41 కోట్ల 6 లక్షలు, నల్గొండ 55 కోట్ల 7 లక్షలు, మిర్యాలగూడ 20 కోట్ల 81 లక్ష, నిజామాబాద్ 60 కోట్ల 60 లక్షలు, సిద్దిపేట 80 కోట్ల 84 లక్షలు, ఖమ్మం ఇందాక చెప్పాను నేను, రామగుండం 46 కోట్ల 55 లక్షలు, సూర్యాపేట 15 కోట్ల 85 లక్షలు. ఇవి అమృత్ పథకంలో ఫేజ్ 1 కింద వచ్చినటువంటి 833 కోట్ల రూపాయలు. ఇక ఫేజ్ 2 కింద దాదాపుగా మనకు 143 మున్సిపాలిటీలకి 2870 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అయితే వీటి కింద అంటే అమృత్ పథకం కింద అసలు డెవలప్మెంట్ దేనికోసం చేస్తారు, నిధులు వేటికి ఇస్తారు అని అంటే మొత్తం పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచినీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం కొరకు, కుళాయి వ్యవస్థను ఏర్పాటు చేయడం కొరకు ఈ డబ్బుల్ని వాడటం జరుగుతుంది. మిషన్ భగీరథ కింద ఈ అమృత్ పథకం కింద వచ్చినటువంటి డబ్బులను యాడ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీటి వ్యవస్థను తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ప్రజలకు అందించారు. అవి 100కు 100% కేంద్ర ప్రభుత్వ నిధులే. వీటి తర్వాత మురికి కాలువల నిర్వహణ, అలాగే వరద కాలువల నిర్వహణ, వాటితో పాటుగా మనకు పట్టణ రవాణా వ్యవస్థని మెరుగుపరచటము, అంటే పట్టణాల్లో ఉన్నటువంటి రోడ్లు వేయటం కూడా అది అమృత్ పథకం కింద ఇచ్చేటటువంటి డబ్బులు తీసుకొని చేయడం జరుగుతుంది. వాటితో పాటు హరిత స్థలాలు, పార్కుల డెవలప్మెంట్. సో వీటికి ఈ 5 అంశాలకు సంబంధించి అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులతోటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలన్నింటిలో కూడా అభివృద్ధి పనులు జరిగాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజలు మొన్న సర్పంచ్ ఎన్నికల్లో 1% ఉన్నటువంటి స్థానాలను 7%కి పెంచి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా నిలిచారు. అయితే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి మద్దతునిచ్చి ఇవాళ బీజేపీ అభ్యర్థులను పెద్ద ఎత్తున గెలిపిస్తే తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలను మరింత అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఓట్ ఫర్ లోటస్, కమలం పువ్వు గుర్తుకి ఓటేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.